హలో ఫ్రెండ్స్, మై సెల్ఫ్ కిషోర్ కుమార్. మనం గూగుల్లో జీమెయిల్ క్రియేట్ చేయడం ఎలా అనే దాని టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మన మొబైల్లో కానీ మన సిస్టంలో కానీ ఒకటే ప్రాసెస్ ఉంటుంది. గూగుల్లోకి వెళ్ళి జీమెయిల్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షనే జీమెయిల్ అని గూగుల్ అని వస్తుంది. దాన్ని ఓకే చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు వేరే నెక్స్ట్ పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్టయితే జీమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ కొట్టేసి మనం లాగిన్ కావచ్చు. మనకు ఆల్రెడీ ఇప్పుడు కొత్త క్రియేట్ చేసుకుంటాం కాబట్టి మోర్ ఆప్షన్ తీసేసుకొని క్రియేట్ అకౌంట్ ఓపెన్ చేసేసి, నాకు ఆల్రెడీ మెయిల్ అకౌంట్ ఉంది కానీ మీకోసం నేను మళ్ళీ కొత్త మెయిల్ క్రియేట్ చేయడం జరుగుతుంది. నా పేరు వచ్చేసి కిషోర్ కుమార్. ఇక్కడ లాస్ట్ నేమ్ ఉంది కదండి, మామూలుగా అయితే లాస్ట్ నేమ్ వచ్చేసి ఫస్ట్ నేమ్ వచ్చేసి కిషోర్ పెట్టి లాస్ట్ నేమ్ వచ్చేసి కుమార్ అని పెడతారు చాలామంది. కానీ లాస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు రమ్మని, ఇంటి పేరు వచ్చేసి బడికి ఇలా. అండ్ యూజర్ నేమ్ వచ్చేసి నేను వచ్చేసి బి కిషోర్ కుమార్ 1 2 3 4 5 అనే 6 అని పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మనకు పాస్వర్డ్ వచ్చేసి మనం గుర్తుండేలా మొబైల్ నెంబర్ కానీ మీకు పర్సనల్ నెంబర్ కానీ పెట్టేసుకోండి. నాకు గుర్తుండేలా నా మొబైల్ నెంబరు అండ్ కొన్ని ఆప్షన్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది కదండి, పైన ఏదైతే క్లిక్ చేసామో సేమ్ అలాగే క్లిక్ చేయాలి. ఇక్కడ ఐకాన్ ఉందండి కదండి, ఐకాన్ అంటే మన పాస్పోర్ట్ను చూసుకోనికి. అంటే నెక్స్ట్ కింద కన్ఫర్మ్ ఉండేసరికి కూడా అలాగే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ కేకే అని ఓపెన్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ పేజ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ ఓపెన్ చేసేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మనకు ప్రజెంట్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ను టైప్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అక్కడ మనకు గూగుల్ నుంచి కొంచెం వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. మనకు ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ ఉంది కదండి, అక్కడ నేను నా వేరే నెంబరు పెట్టేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కేయండి. ఇక్కడ 8074801460 అండ్ నెక్స్ట్ బటన్లో క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇలా గూగుల్ నుంచి వెరిఫికేషన్ కోడ్ అనేది మనకు మొబైల్కి వచ్చేస్తుంది. నాకు వచ్చింది వచ్చేసి 710451 వచ్చేసింది. మనకు కనుక కొందరు మొబైల్ పని చేయకపోవడం కానీ అలా ఉంటుంది. అప్పుడు మనకు కాల్ ఇన్స్టేటెడ్ ఉంది కదండి, ఇలా ఇది క్లిక్ చేయడం వల్ల మనకు ఫోన్ ద్వారా కూడా మెసేజ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వెరిఫై క్లిక్ చేయండి. వెరిఫై క్లిక్ చేస్తేనే ఇలా వస్తుంది, రికవరీ జీమెయిల్ అనేసి. మనకు ఆల్రెడీ కనుక మెయిల్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే ఆ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మనకు అవసరం లేదు కాబట్టి మంత్ వచ్చేసి అక్టోబర్ 15, ఇయర్ వచ్చేసి ఏదో ఒకటి అంటే మీ ఏ డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోండి. అండ్ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రైవసీ అండ్ టర్మ్స్ వస్తుంది. ఇక్కడ మన కండిషన్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ కండిషన్స్ అనేది ఒకసారి చదువుకున్న తర్వాత ఆ అగ్రీ అని క్లిక్ చేయండి. ఎందుకంటే నాకు ఆ కండిషన్స్ అనేది ఆల్రెడీ నేను చదివాను కాబట్టి ఆ అగ్రీ అని క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఇది నెట్ కొంచెం స్లోగా ఉండడం వల్ల ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా జరుగుతుంది. నెట్ కనుక స్పీడ్గా ఉందంటే ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా స్పీడ్గా జరుగుతుంది. మనకు ఆల్రెడీ ఇప్పుడు అలా మెసేజ్ టైప్ చేసేసరికి ఆటోమేటిక్గా అలా మెయిల్ అనేది క్రియేట్ అయిపోతుంది. మనకు ఆల్రెడీ మెయిల్ క్రియేట్ అయిపోయిందండి. ఇప్పుడు మనకు కొందరు మెసేజ్ పంపించడం ఎలాగో తెలియదు, వాళ్ళకు ఉద్దేశించి ఇది టాపిక్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే మామూలుగా అదే మా సిస్టమ్ అయితే ఇక్కడ కంపోజ్ అనేసి ఉంటుంది. ఇక్కడ మనకు కంపోజ్ లేదు కాబట్టి ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదండి, ఆ పెన్సిల్ గుర్తును ఓపెన్ చేసేసి ఇక్కడ 2 అంటే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కదండి, ఆ అకౌంట్ బి కిషోర్ కుమార్ 98@gmail.com అని క్లిక్ చేసి సబ్జెక్ట్ వచ్చేసి ఫొటోస్, అంటే నేను ఏదైతే పంపిస్తున్నానో దానికి రిలేటెడ్గా పెట్టండి. ఇక్కడ పక్కన అటాచ్ ఉంది కదండి, అటాచ్ ఫైల్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి డాక్యుమెంట్స్లోకి వెళ్ళి
అండ్ ఫొటోస్ పంపాలనుకుంటున్నాం కాబట్టి ఫొటోస్లోకి ఓపెన్ చేశానండి. మనకు స్క్రీన్ ఇప్పుడు వాట్సాప్ ఇమేజ్లలో నుంచి ఒక 2 ఫొటోస్ పంపించుకోవాలనుకుంటున్నాను. అలా 2 ఫొటోస్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అటాచింగ్ అని పడుతుంది కదండి, ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. అటాచ్డ్ అని పడింది. ఇక్కడ అటాచ్డ్ అంటే ఇప్పుడు అవి అప్లోడ్ అయ్యాయని ఇప్పుడు మన సెండ్ బాక్స్లో సెండ్ చేస్తే సెండ్ అయిపోతుంది. మనం దాన్ని చూసుకోవాలనుకుంటే సెండ్ మెయిల్ అనేది కదండి, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సెండ్ మెయిల్ ఓపెన్ చేస్తే మనకు ఫొటోస్ వెళ్ళాయా లేదనేది ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత మనం బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ కూడా మన ఫోటో పంపించినట్లు ఇక్కడ కూడా మెసేజ్ వస్తుంది, కానీ కొంచెం టైం అనేది తీసుకుంటుంది. మనకు కావాలంటే ఇక్కడ 3 లైన్స్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేసి సెండ్ మెయిల్స్కి వెళ్తే ఇలా వచ్చేస్తుంది. మనకి ఈమెయిల్ సెండ్ అయిపోయిందండి. ఈ ఫొటోస్ కూడా వెళ్ళాయి. మనం బ్యాక్ వచ్చేస్తే మన మెయిల్ అయిపోయిందండి. ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. మనం దీంతో నుంచి లాగౌట్ కావాలంటే లాగౌట్ కావచ్చు, లేదంటే దీన్ని అకౌంట్ను క్యారీ ఆన్ చేయాలంటే క్యారీ ఆన్ చేయొచ్చు. ఇది మా ఫ్రెండ్ మొబైల్ కాబట్టి నేను క్యారీ ఆన్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ నొక్కండి. ఎందుకంటే గంట సింబల్ని ఎక్కడం వల్ల నా వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.